ఎప్పుడూ అందరితో నేను మీ వాడను, నన్ను మీ వాడని అనుకోండి అని చెబుతూ ఉండాలి. ఈ విధంగా ఆచరించే రాజు శీఘ్రంగానే నిష్పాపుడై అందరి మన్ననలు పొందుతాడు. అతడు తాను చేసినట్టు అతి కఠినమైన పాపాలను కూడా నశింపచేసుకోగలడు. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. గురుజనులు నీకు ఏది ఉత్తమ ధర్మమని ఉపదేశించారో దానిని ఆ రకంగానే పాటించు. గురుజనుల కృప వలన నీవు పరమ శుభాలను అనుభవించగలవు అన్నాడు కామదండ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే. 124 అధ్యాయం. యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు, నరోత్తమ, భూమండలాన్ని ప్రజలందరూ అన్నిటికంటే ముందుగా ధర్మానికి అనురూపమైన శీలాన్ని అధికంగా ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో నాకు గొప్ప సందేహం ఉంది. శీలం ఏ విధంగా లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది. అదంతా వినాలనుకుంటున్నాను. శీలం ఎలా కలుగుతుంది? ఇది వినాలని నాకు చాలా కోరికగా ఉంది. వక్తులలో శ్రేష్ఠుడైనటువంటి పితామహ, దాని లక్షణం ఏమిటి? అది నాకు చెప్పు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మహారాజా భారత, పూర్వం ఇంద్రప్రస్థంలో తమ్ములతో కలిసి ఉన్నటువంటి నీ యొక్క ఆ అద్భుత సంపదను, ఆ పరమోత్తమమైనటువంటి సభను, సమృద్ధిని చూసి సంతాపం పొందిన దుర్యోధనుడు కౌరవ సభలో కూర్చొని ధృతరాష్ట్రుడికి తన గాఢమైన చింతను ప్రకటిస్తూ మనోవ్యథను అంతటిని చెప్పుకున్నాడు. అతడు సభలో ఆనాడు అన్న మాటలు అన్నీ చెబుతాను విను. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మాటలు విని కర్ణుడు వింటూ ఉండగా దుర్యోధనుతో ఇలా అన్నాడు, నాయనా, ఎందుకు బాధపడుతున్నావు? అసలు సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. విన్నాక అది సమంజసం అనిపిస్తే నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాను. నీకు కూడా మహాదైశ్వర్యం ఉంది కదా. నీ సోదరులందరూ, మిత్రులు, బంధువులు ఎప్పుడు నీ సేవలోనే ఉంటున్నారు కదా. అందరూ కూడా విలువైన వస్త్రాలు ధరిస్తున్నావు కదా. మంచి గుర్రాలు నీ రథాన్ని లాగుతున్నాయి కదా. ఎందుకు ఇలా పాలిపోయి కృషించిపోతున్నావు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా చెప్పాడు, తండ్రి, యుధిష్ఠిరుని గృహంలో స్నాతకులై మహాత్ములైన విప్రులు 10,000 మంది ప్రతిదినం బంగారు పళ్ళంలో భోజనం చేస్తున్నారు. దివ్య పుష్ప ఫలాలతో శోభిల్లుతున్నటువంటి ఆ సభను తిత్తిరి పక్షుల్లాగా చిత్రవర్ణాలతో కూడిన గుర్రాలను, రకరకాల వస్తువులను చూసి శత్రువులైనటువంటి పాండవుల యొక్క కుబేర సంపదను చూసి నేను నిరంతరం శోకిస్తున్నాను అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు అప్పుడు, యదీచ్ఛసి శ్రియం తాత యాదృశీ సా యుధిష్ఠిరే, యాదృశీ సా యుధిష్ఠిరే విశిష్టాం వా నరవ్యాఘ్ర శీలవాన్ భవ పుత్రక, శీలవాన్ భవ పుత్రక, శీలవాన్ భవ పుత్రక. నాయనా, యుధిష్ఠిరుని వద్ద ఉన్నటువంటి లేదా అంతకంటే ఎక్కువైంది సంపదను పొందాలనుకుంటే శీలవంతుడివి కా. శీలేన హి త్రయో లోకాః, శీలేన హి త్రయో లోకాః శక్యా జేతుం న సంశయః, శక్యా జేతుం న సంశయః. నహి కించ దసాధ్యం వై లోకే శీలవతాం భవేత్, లోకే శీలవతాం భవేత్. శీలంతోనే ముల్లోకాలను జయించడం సాధ్యమవుతుంది, అందుకు సందేహం లేదు. లోకంలో శీలవంతునకు అసాధ్యమైనది ఏదీ లేదు. మాందాత 1 రోజులోనూ, జనమేజయుడు 3 రోజుల్లోనూ, నభాగుడు 7 రోజుల్లోనూ రాజ్యాన్ని పొందారు. ఈ రాజులందరూ శీలవంతులు, దయాన్వితులు. కాబట్టే వారి గుణాలకు వశమైపోయి ఈ భూమి స్వయంగా వారి వద్దకు వచ్చింది అన్నాడు. ఏ శీలం చేత వారికి శీఘ్రంగా ఈ వసుంధర ప్రాప్తించిందో ఆ శీలం ఎలా లభిస్తుందో వినాలని ఉందని దుర్యోధనుడు అడిగాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, భారత, శీలానికి సంబంధించి పూర్వం నారదుడు చెప్పిన ప్రాచీన ఇతిహాసాన్ని ఈ విషయంలో పెద్దలు చెబుతూ ఉంటారు. శీలాన్ని ఆశ్రయించుకున్న
దైత్యరాజు ప్రహ్లాదుడు మహాత్ముడైన మహేంద్రుని యొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అంతేకాదు ముల్లోకాలను వశపరుచుకున్నాడు. అప్పుడు మహాప్రాజ్ఞుడైన ఇంద్రుడు చేతులు జోడించి బృహస్పతిని సమీపించి, నాకు శ్రేయస్కరమైనది తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు భగవంతుడైన బృహస్పతి ఇంద్రునికి నిశ్రేయస్కరమైనటువంటి పరమజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇదే శ్రేయస్సు అని మాత్రమే బృహస్పతి చెప్పాడు. ఇంద్రుడు దానికంటే విశేషం ఏముంది అని మళ్ళీ అడిగాడు. బృహస్పతి చెప్పాడు, నాయనా సురోత్తమ, ఇంతకంటే కూడా గొప్ప విశేషమైన జ్ఞానం మహాత్ముడైన శుక్రాచార్యునికి ఉంది. నీవు అక్కడికి వెళ్ళు, నీకు శుభమవుగాక. అతని వద్దకు వెళ్ళి మళ్ళీ ఆ జ్ఞానాన్ని పొందు. ఆ పరమ తేజస్శాలి మహాతపస్వి అయినటువంటి ఇంద్రుడు తనకు శ్రేయస్సు కలిగించేటువంటి జ్ఞానాన్ని ప్రీతితో భార్గవుడి నుండి తిరిగి పొందాడు. మహాత్ముడైన భార్గవుడు అతనికి ఉపదేశించి అనుమతినివ్వగా ఇంద్రుడు ఇంతకంటే విశేషమైన శ్రేయస్సు ఉందా అని మళ్ళీ శుక్రాచార్యుని అడిగాడట. సర్వజ్ఞుడైనటువంటి భార్గవుడు ఆ మహాత్ముడైన ప్రహ్లాదునికి విశేషమైన జ్ఞానం ఉంది అని చెప్పాడు. అది విని అతడు సంతోషించాడు. అనంతరం మేధావైనటువంటి ఇంద్రుడు బ్రాహ్మణునిలా మారి ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి శ్రేయస్సు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాను అని అడిగాడు. అక్కడ ప్రహ్లాదుడు ఆ విప్రునితో చెప్పాడు, ద్విజోత్తమ, త్రైలోక్య రాజ్యాన్ని ఏలుతుండటం వలన సమయం లేదు కనుక నీకు ఉపదేశించలేను అన్నాడు. రాజా, మీకు ఎప్పుడు సమయం ఉంటుందో అప్పుడే నేను సర్వోత్తమమైనటువంటి ఆచరణీయమైనటువంటి ధర్మాన్ని ఉపదేశంగా పొందాలనుకుంటున్నాను అన్నాడు ఇంద్రుడు. రాజైన ప్రహ్లాదుడు ఆ బ్రాహ్మణునికి సరే అని చెప్పి ఒక శుభకాలంలో జ్ఞానతత్వాన్ని అనుగ్రహించాడు. ఇంద్రబ్రాహ్మణుడు కూడా అతని పట్ల యథాయోగ్యంగా పరమోత్కృష్టమైనటువంటి గురుభక్తిని ఆచరించాడు. అతని మనసుకు నచ్చేలా అన్ని రకాలుగా అతడిని సేవించాడు. బ్రాహ్మణుడు అనేక పర్యాయాలు, నీకు అత్యుత్తమమైనటువంటి త్రైలోక్య రాజ్యం ఎలా లభించింది, అది నాకు చెప్పు అని అడిగాడు. మహారాజా, అప్పుడు ప్రహ్లాదుడు బ్రాహ్మణునికి ఇలా చెప్పాడు, నేను రాజును అనేటువంటి గర్వంతో ఎప్పుడూ విప్రులను తూలనాడను. వారు నాకు శుక్రనీతిని ఉపదేశిస్తున్నప్పుడు నేను సంయమనంతో వారి మాటలు వింటాను. అంటే నిదానంతో, శాంతితో నేను వింటాను. సంయమనం, వారి ఆజ్ఞలను శిరసా వహిస్తాను. ధర్మాత్మానం జితక్రోధం, ధర్మాత్మానం జితక్రోధం, నియతం సంయతేంద్రియం, నియతం సంయతేంద్రియం. సమాసించంతి శాస్తారః, సమాసించంతి శాస్తారః, క్షౌద్రం మద్వివ మక్షికాః, క్షౌద్రం మద్వివ మక్షికాః. ఆ బ్రాహ్మణులు విశ్వసించి నాకు నీతిని ఉపదేశిస్తూ ఎప్పుడూ నన్ను సంయమనంతో ఉంచేవారు. నేనెప్పుడు సంయమనంతో ఉండే యథాశక్తి శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి మార్గాన్ని నేను అనుసరించి నడుచుకుంటూ బ్రాహ్మణులను సేవిస్తూ ఎవరిలోనూ దోషాలు వెంచక ధర్మంలోనే మనసును లగ్నం చేశాను. క్రోధాన్ని జయించి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నాను. అందువలన తేనెటీగలు తేనె పట్టును మకరందంతో తడిపినట్లుగా ఉపదేశించిన విప్రులందరూ శాస్త్రంలోనే అమృతవాక్కులతో నన్ను తడిపివేశారు. నేను వారి నీతి విద్యల రసాన్ని ఆస్వాదించాను. చంద్రుడు నక్షత్రాల మీద ఆధిపత్యం పొందినట్లుగా నేను నా జాతి వారిని శాసించగలిగాను. బ్రాహ్మణుని నోళ్లలో ఉండే శుక్రాచార్యుని నీతి వాక్యాలు ఈ భూమికి అమృతమే అయ్యాయి. అది సర్వోత్తమమైన నేత్రం. రాజు దానిని విని దానిని అనుసరించి నడుచుకోవాలి. ఇది శ్రేయస్సు అని ప్రహ్లాదుడు ఇంద్రబ్రాహ్మణునికి చెప్పాడు. ఆ తర్వాత కూడా అతనికి శుశ్రూష చేయడం వల్ల
దైత్యరాజు అయిన ప్రహ్లాదుడు అతనికి ఇలా చెప్పాడు: ద్విజోత్తమ, నీవు చేసిన యథోచితమైన ఈ గురుసేవకు నేను సంతుష్టుడయ్యాను. నీకు శుభముగాక. వరం కోరుకో, ఇస్తాను, ఇందులో సందేహం లేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దైత్యరాజులతో, మీరు నా కోరికను సంపూర్ణంగా నెరవేర్చారు అన్నాడు. ఇది విని ప్రహ్లాదుడు మరింతగా సంతోషించి, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, రాజా, నీవు నిజంగా ప్రసన్నుడు అయితే, నాకు ప్రీతిని కలుగజేయదలుచుకుంటే నీ శీలాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నాకు కావలసిన వరం అన్నాడు. అది విని దైత్యేంద్రుడు సంతోషించాడు. కానీ అతనికి మనసులో గొప్ప భయం కలిగింది. బ్రాహ్మణుడు వరం అడిగాక ఇతడు ఎవరో సాధారణ తేజస్సు కలవాడు కాడు అని ఆలోచించసాగాడు. ఎందుకంటే అటువంటి వరం అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు విస్మయంతో, అలాగే అగుగాక అని అన్నాడు. ఆ విప్రునికి వరం ఇచ్చి అతడు దుఃఖితుడయ్యాడు కూడా. మహారాజా, వరం ఇచ్చిన తర్వాత విప్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రహ్లాదునికి ఎంతో చింత కలిగింది. ఏం చేయాలి అని ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. అతడు ఇలా చింతిస్తూ ఉండగానే ఒక గొప్ప కాంతి తేజస్సు మూర్తీభవించినట్లుగా నీడ రూపంలో అప్పుడు అతని శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసింది. శీలం. ప్రహ్లాదుడు ఆ గొప్ప ఆకారాన్ని చూసి, ఎవరు నీవని దాన్ని అడిగాడు. అప్పుడది, ప్రత్యాహతంతు శీలోస్మి, ప్రత్యాహతంతు శీలోస్మి, త్యక్తో గచ్చామ్యహం త్వయా, త్యక్తో గచ్చామ్యహం త్వయా. తిరస్కరించబడిన శీలాన్ని నేను, నీవు నన్ను విడిచేశావు, నేను వెళ్ళిపోతున్నాను. రాజా, నీ వద్ద శిష్యునిగా చేరి నీ దగ్గరే సర్వదా సావధాన చిత్తుడై ఉన్న ఆ అనిందితుడైనటువంటి ద్విజోత్తముని యందు నివసిస్తానంది. ఇలా చెప్పి ఆ అదృశ్యమై ఇంద్రుని శరీరంలో ప్రవేశించింది ఆ శీలం. ఆ తేజస్సు వెళ్ళిపోయాక అటువంటి రూపమే మరొకటి అతని శరీరం నుండి బయటకు వచ్చింది. నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద, దైత్యేంద్ర, నన్ను ధర్మనిగా తెలుసుకో. ఈ ద్విజోత్తముని వద్దకు వెళుతున్నాను. ఆ ద్విజోత్తమునెత్తుకు శీలం ఎక్కడుంటుందో నేను అక్కడే ఉంటాను అని సమాధానం చెప్పింది. మహారాజా, అనంతరం ప్రకాశిస్తున్న మరొక తేజస్సు మహాత్ముడైన ప్రహ్లాదుని శరీరం నుండి వెలువడింది. నీవెవరు అని అడిగితే ఆ మహా తేజస్సు అతనికి, అసురేంద్ర, నేను సత్యాన్ని, ఇప్పుడు నేను ధర్మాన్ని వెన్నంటి వెళుతున్నానని చెప్పింది. సత్యం వెళ్ళిన తరువాత మరొక మహాపురుషుడు అతని నుండి వెలువడ్డాడు. ఆ మహాబలుని ప్రశ్నించగా అతడు, ప్రహ్లాద, నన్ను సదాచారం అని తెలుసుకో, సత్యం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పాడు. అతడు వెళ్ళిపోగానే అతని శరీరం నుండి మహాశబ్దం చేస్తూ ఒక పురుషుడు వెలుపలికి వచ్చాడు. అతన్ని అడిగితే, నన్ను బలం అని తెలుసుకో, ఎక్కడ సదాచారం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు. రాజా, ఇలా చెప్పి సదాచారం వెనుకనే బలం బయలుదేరింది. తర్వాత కాంతిమతి అయినటువంటి ఒక దేవి అతని శరీరం నుండి వెలుపలికి వచ్చింది. దైత్యేంద్రుడు ఆమెను, నీవెవరు అని అడిగాడు. తాను సంపదను అని ఆమె చెప్పింది. సత్యపరాక్రముడా, నేను స్వయంగా నీ యందు నివసిస్తున్నాను, కానీ నీవు నన్ను వదిలివేస్తావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నేను బలాన్ని అనుసరించి ఉంటానని చెప్పింది. అప్పుడు మహాత్ముడైన ప్రహ్లాదుడి భయం కలిగింది. అతడు మళ్ళీ, కమలాలయ, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు సత్యవ్రతురాలివి, దేవివి, లోకానికి పరమేశ్వరివి. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవరు అని అడిగాడు. లక్ష్మీదేవి చెప్పింది, నీవు విద్యలు ఉపదేశించిన ఆ బ్రహ్మచారి ఇంద్రుడు. ప్రభు, ముల్లోకాలకు నీవు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అతడు అపహరించాడు. ధర్మజ్ఞుడా, శీలం చేతనే నీవు ముల్లోకాలను గెలవగలిగావు. ప్రభు, అది తెలుసుకున్న ఇంద్రుడు నీ శీలాన్ని హరించాడు. ధర్మ సత్యం తథావృత్తం, ధర్మ సత్యం తథావృత్తం, బలం చైవ తథాప్యహం, బలం చైవ తథాప్యహం. శీలమూల మహాప్రాజ్ఞ, శీలమూల మహాప్రాజ్ఞ, సదా నాస్త్యత్ర సంశయః. మహాప్రాజ్ఞుడా, ధర్మము, సత్యము, సదాచారము, బలం అనే వాటిలో
నాకు కూడా ఎల్లప్పుడూ శీలమే మూలం, ఇందులో సందేహం లేదు అని చెప్పింది. ఇలా చెప్పి సంపద, శీలము మొదలైన సద్గుణాలన్నీ ఇంద్రుని వద్దకు వెళ్ళిపోయాయి. యుధిష్ఠిర, దుర్యోధనుడు తిరిగి తన తండ్రిని ఇలా అడిగాడు. శీలం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ఉంది, శీలాన్ని పొందే ఉపాయం కూడా నాకు చెప్పు అని అడిగాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, సర్వేశ్వర, మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుడు పూర్వమే శీల స్వరూపాన్ని, దాన్ని పొందేటువంటి ఉపాయాన్ని కూడా చెప్పాడు. శీలాన్ని పొందే ఉపాయాన్ని సంక్షిప్తంగా చెప్తున్నాడు, శ్రద్ధగా విను. మళ్ళీ పోయినటువంటి శీలం పొందేది ఎట్లా? అద్రోహ సర్వభూతేషు, అద్రోహ సర్వభూతేషు కర్మణా మనసా గిర, కర్మణా మనసా గిర అనుగ్రహశ్చ దానంచ శీలమేతత్ ప్రశస్యతే, శీలమేతత్ ప్రశస్యతే. చూశారు కదా, శీలం లేకపోతే అన్నీ పోతాయని. శీలం అత్యంత ముఖ్యమైనది, ఫౌండేషన్. మళ్ళీ ఆయన పోయిన తర్వాత శీలం మళ్ళీ పొందేది ఎట్లా? మళ్ళీ చెప్తున్నారు, కర్మ చేత కానీ, మనసు చేత కానీ, వాక్కు చేత కానీ ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, అందరి పట్ల దయ కలిగి ఉండటం, దానం చేయటం శీలమవుతుంది. దీనిని అందరూ కొనియాడుతూ ఉంటారు. యదన్యేషాం హితం న స్యాత్, యదన్యేషాం హితం న స్యాత్ ఆత్మనః కర్మ పౌరుషం, ఆత్మనః కర్మ పౌరుషం అపత్రపేతవాగేన, అపత్రపేతవాగేన నత్తత్కుర్యాత్ కథంచన, నత్తత్కుర్యాత్ కథంచన. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.